నమస్తే. మనం ఇప్పుడు గన్ పార్క్ దగ్గర ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ ఉద్యమం కూడా మనం చూస్తున్నాం. నిరుద్యోగులు తలుచుకుంటే, విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పి కూడా ఒకసారి నిరూపించిన సందర్భం కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, తెలంగాణ భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు రావాలని చెప్పి క్రాంతిదళ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి సింగర్ సనత్ జయసూర్య ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూసుకోవచ్చు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఒక ప్రొటెస్ట్ కూడా చూసినా అది పూర్తిగా విద్యార్థుల విజయం అని చెప్పి మీరు అంటున్నారు. ప్రతిపక్ష వాళ్ళేమో మా వాళ్ళనే ఇంత ఉద్యమం జరిగింది, మేమే తీసుకొచ్చి ఇంత ఉద్యమం చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఎలా చూసుకోవచ్చు దీన్ని? आपकी अत्याचार देश देख रही है, दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे, हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही. ఎవరి మీద లాఠీలు కురిపించిర్రో, ఎవరిని విచక్షణ రహితంగా లాఠీలతోటి దాడి చేసిండ్రో, ఎవరు దాడి చేసిండ్రో, ఎవరు దెబ్బలు తిన్నారో, ఎవరికి రక్తాలు ధార లెక్క గారినాయో, ఏ మహిళలను ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలను కనీసమైనటువంటి ఒక బాధ్యత అనేది లేకుండా, విచక్షణ అనేది లేకుండా బట్టలు వస్త్రాలను దించి అవమానించిర్రో, ఈ దేశం మొత్తం కూడా కండ్ల నిండా చూసింది. ఉద్యమం ఎవరు చేసారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు పార్టీలు వాళ్ళ ఖాతా లోపల వేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. పోరాటం ఒక నిరంతరమైనటువంటి నది ప్రవాహం లెక్క. నది కొన్ని రోజులు ఎండిపోవచ్చు, ఓ డ్యామ్ కాడ ఆగిపోవచ్చు గేట్లు పడి, కానీ ఏనాటికైనా ఎండిపోయినా మళ్ళా చిగురించుతుంది, మళ్ళా వాన పడుతుంది, లేకపోతే మళ్ళా నది ఉపికి వస్తుంది ఖచ్చితంగా. ఏ కొండల నుంచి ఎక్కడి నుంచి అయినా రావచ్చు, కొద్దిగా సమయం పట్టచ్చు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. ఇక్కడ కూడా అంతే. విద్యార్థులు ఓపిక పట్టిర్రు, చూసిర్రు, భయపెట్టిర్రు ఎట్లాంటి రాజ్యాన్ని. ఆ రోజు మనం చూసినాం ఆపరేషన్ కగార్ తోటి మనుషులను ఎంత దుర్మార్గంగా, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కోర్టుకు తీసుకురావాలి. కానీ అట్లాంటివి ఏం లేకుండా ఆ కగార్ ఆపరేషన్ ఎట్లా జరిగిందో మనం చూసాం. ఎంతోమంది చనిపోయారు అక్కడ. సో అది ఏది మనం దాన్ని ఏం డిఫెండ్ చేస్తలేం. కాకపోతే భయపెట్టడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. రాజ్యం అనేది ప్రజల్ని భయపెట్టడానికి ప్రభుత్వం ప్రశ్న వేస్తే కథం దేశద్రోహి, యాంటీ నేషనల్ అంటే ఏం చేస్తా చూసుకుంటా కూర్చోన్నా. ఈరోజు ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, రాచరికమైనటువంటి పాలన కాదు. రాచరికానికి ఇక్కడ తావు లేదు. కాబట్టి ఇది విద్యార్థుల యొక్క విజయం. ఏ పార్టీ కూడా ఖాతా లోపల వేసుకోవడానికి వీలేదు. 12 సంవత్సరాలుగా ఎవరికి లొంగని వంగనటువంటి ఈ ప్రభుత్వం అనేది ఈరోజు విద్యార్థులకు లొంగింది, విద్యార్థుల ముంగట మోకరిల్లింది. ఇది వాళ్ళ యొక్క పతనానికి ప్రారంభ దశ, విద్యార్థుల యొక్క విజయానికి ఆరంభ దశ. వారి యొక్క ఉద్యమాలకు ఇదొక మచ్చుతునక, ఒక మైల్ రాయి లాంటిది. ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా విద్యార్థులు వారి యొక్క ఉద్యమాన్ని కొనసాగించి ఉద్యమం కేవలం స్టూడెంట్స్ చేశారని చెప్పి మీరు అంటున్నారు. ఒకే ఒక్క నైట్లో, ఒకే ఒక్క వీడియోతో ఈ ఉద్యమం మొత్తాన్ని స్టాప్ చేయించిండు మా నరేంద్ర మోడీ, ఒక లీడర్. కొన్ని దొంగలందరూ కలిసి ఒక చోట చేరి ఒక కింగ్ను పడేద్దామని చూస్తున్నారు అని చెప్పి, ఒక కింగ్ అయితే ఏదైతే చేయగలుగుతారో ఒకసారి చేసి చూపించిందని చెప్పి బీజేపీ నాయకులు కావచ్చు, ఇతర కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని వీడియోలు అయితే ప్రచారం అవుతున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు మనం? పడేయదలుచుకుంటే పడేసుడని కాదు. అసలు నరేంద్ర మోడీ ఒకటి సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి దాఖలాలు గతంలోపట ఎక్కడన్నా ఉన్నాయా? ఏం లేవు. అట్లాంటిది నరేంద్ర మోడీ అంటే భయపడ్డవాడు అరుస్తాడు ఎప్పుడైనా సరే. ఒక పులి ఎదురుగా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్తారు మనకు? నువ్వు పెద్దగా చేతులు లేవట్టి అరవాలని అంటారు. అరిస్తే అది పారిపోతుంది అని చెప్పని అంటారు. అంటే నీ జోలికి రాదు అని చెప్పని అంటారు. ఇక్కడ కూడా ఏంటంటే భయపడ్డాడు ఎక్కువ అరుస్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద కుట్ర చేస్తూ, ఎవరు కుట్ర చేస్తారు? రాజకీయ కుట్ర. ఎన్టీ రామారావు మీద జరిగిన కుట్ర ఏమైనా జరిగిందా నరేంద్ర మోడీ మీద? అట్లాంటి కుట్రేం కదా. అన్యాయం చేసింది ఎందుకు పట్టించుకుంటలేరు? నీట్ పేపర్ లీక్ ఎంత దుర్మార్గమైనటువంటి ఆన్సర్లు ఇస్తారంటే వీళ్ళు. నీట్ పేపర్ లీకేజ్ జరిగిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదా? 40 దాకా జరిగినాయి అంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ది జరిగినాయి. అప్పుడు జరిగింది 12 ఏళ్ళ కిందట, 14 ఏళ్ళ కిందట. ఇప్పటి సంగతి ఏంది? ఇప్పటిది కదా మాట్లాడాల్సింది, ఇప్పటిది కదా సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్ మీద 24 మంది విద్యార్థులు చచ్చిపోతే వాళ్ళకు మరి అకౌంటబిలిటీ బాధ్యత ఎవరు తీసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం కదా. మీ నిర్లక్ష్యంతో కదా. మేము ఎన్టీఏని పెట్టినాం, దానికి స్వయం ప్రతిపత్తిని ఇచ్చినాం, దానికి ఐఏఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తులను దానికి డైరెక్టర్లుగా పెట్టినాం అని చెప్పనంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యం ఉన్నది. లీక్ చేసిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా తెలిసింది కదా.
అన్నీ ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఇంకా సోషల్ మీడియా లోపల వచ్చినటువంటి ఫేక్ న్యూస్లు ప్రజలు నమ్ముతారు. 10 ఏళ్ల కిందట ఎడ్డి జనం ఉండొచ్చు, ఇప్పుడు లేరు. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లేదు, అప్పుడు తెలుసుకోవడానికి అవకాశాలు తక్కువ. ఎడ్డి కాలం నడిచింది, ఇప్పుడు నడవదు అట్లా. ప్రజలందరూ చైతన్యవంతమవుతున్నారు, వాళ్ళందరికీ వాస్తవం ఏది అవాస్తవం ఏది కంప్లీట్గా తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరిని మభ్యపెట్టలేరు, ఎవరిని కూడా మీరు ఎర్రోలని చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనేటోళ్ళు చూస్తూ ఉన్నారు, అందరు కోపం వచ్చింది. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ లోపల బాధితులు కేవలం పేద విద్యార్థులు లేరు, ఉన్నత తరగతుల వాళ్ళు, మధ్య తరగతుల వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నష్టపోయిన వాళ్ళే. ఈరోజు వ్యాపారస్తుల కాంచెలు కూడా ప్రభుత్వ విధి విధానాలకు, ట్యాక్స్లకు ఇష్టం వచ్చిన ట్యాక్స్లు ఇస్తా అంటే వాళ్ళు కూడా వ్యతిరేకంగా అయిపోయారు. ఈ పతనం ప్రారంభమైంది, విద్యార్థులు దానికి ఆజ్యం పోసిర్రు. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తి ఈరోజు భారతదేశం లోపల కావచ్చు, రాష్ట్రం లోపల కావచ్చు అవసరించాల్సినటువంటి అవసరం. అంటే ఈ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో కూడా యువత కూడా ఇదే స్ఫూర్తి తీసుకొని ఏమన్నా మన దగ్గర నిరుద్యోగులందరూ కూడా చాలా మంది కూడా ఇంకా ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయం కింద వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని ఏమన్నా పోరాడే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే అది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులకు సరైనటువంటి నాయకత్వం లేకుండా ఉన్నదన్నటువంటి విషయాన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు. నాయకత్వం తీసుకోవడానికి ఇప్పుడు మీడియా ఉన్నది, ఈ సోషల్ మీడియా లోపల ఉన్నటువంటి మీరు, ప్రజల పక్షం వైపు నిలబడ్డటువంటి మీరు వాళ్ళ యొక్క ప్రతి సమస్యను చూపిస్తూ ఉన్నారు. నాయకత్వం లేదు అనుకోవడం అనేది వాళ్ళ యొక్క అంటే అనాలోచితమైనటువంటి మాటలుగా మనం అనవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాధితులు, వాళ్ళు బాధితులు. ఆ బాధితులు దయచేసి మీరు సరైనటువంటి వేదిక మీద నిలబడి మాట్లాడండి. రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీలు మనకు అన్యాయం చేసినాయో, ఎవరి వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారో, ఎవరి వల్ల నిరుద్యోగం తాండవిస్తుందో ఆ వేదికల మీదకే పోయి మనం ఎక్కి మాట్లాడతామని చెప్పానంటే ఎట్లా? అది ప్రజలు చూసి కూడా నిరుద్యోగుల సమస్యను గట్టిగా పట్టించుకునే నాయకత్వం వహించిన వాళ్ళు, ఫ్రంట్ లైన్లు ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఒక కన్స్ట్రక్టివ్ మేనర్ తోటి, చాలా స్ట్రాంగ్ బేస్ తోటి ఉండాలి. ఇట్లా మీరు ఎటుపడితే అటు గాలిపటాలు లెక్క ఉంటే మాత్రం అది తర్వాత మిమ్మల్ని దెబ్బతీయడం కాదు, ఫ్రంట్ లైన్లో ఉండే వాళ్ళని దెబ్బతీయడం కాదు, కంప్లీట్గా నిరుద్యోగుల యొక్క సమస్యలనే ప్రజలకు చూపెట్టకుండా దెబ్బతింటుంది. వీళ్ళకి క్రెడిబిలిటీ లేదని చెప్పని మాట్లాడతారు. అది దానికి మనం పోదు. ఎందుకంటే అనేక సార్లు ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు వాళ్ళు ధర్నాలు పెట్టినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ లోపల నిరుద్యోగులు అక్కడ నిరసన వ్యక్తం చేసినప్పుడు లాఠీ చార్జ్ చేద్దామని చెప్పి నిల్చుంటే అప్పుడు మీ మీడియా ఛానల్సే కదా పోలీసులు ఎక్కడ లాఠీ చార్జ్ చేస్తారని చెప్పి రాత్రి 4-5 తెల్లని దాకా కూడా మీరు ఎక్కడ నిలబడ్డరు. కాబట్టి అట్లా ఎవరో ఒకరు మొత్తానికైతే నిలబడతా ఉన్నారు కదా. దయచేసి నిరుద్యోగుల యొక్క నాయకత్వానికైనా, నిరుద్యోగుల ఆ వ్యవస్థకైనా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోరాటం చేస్తున్నవారు, ఆకలితో ఉన్నవాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, ఏడుస్తున్న వాళ్ళు, రేపటి రోజున భవిష్యత్తు కనబడతలేదని చెప్పి మొత్తుకుంటున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా మేము అందరం ఈరోజు ఎంతో కొంత మాట్లాడుతూ ఉన్నాం. అందరం కలిసి వద్దాం, జంజీ విద్యార్థులను అందరినీ తీసుకొని వద్దాం. న్యాయం ఎందుకు జరగదు? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడితే ఎందుకు జరగదు? ఈరోజు ప్రభుత్వం చేయది. ప్రభుత్వం అనేది కేవలం మభ్య పెడుతుంది, అంతే మ్యానిపులేషన్స్ చేస్తుంది ప్రభుత్వం, అన్ని విషయాల్లో మ్యానిపులేషన్స్. నీకు మూసీ రివర్ ఫ్రంట్ మోడల్, అది మూసీని పునరుజ్జీవం చేయడానికి లక్షల కోట్లు వచ్చేస్తాయి. నీకు విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి, ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మాత్రం నీకు బజార్లకు పోయి నిలబడితే రూపాయి అప్పిచ్చోళ్ళు లేడని చెప్పి మరి మీ మేధావుల్ని ముంగటి నిలబెడతా, ఎవరు తీసుకురారని చెప్పి ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రం విసురుతాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఇది కమిషన్ల ప్రభుత్వం, ఇది కాంట్రాక్టుల ప్రభుత్వం, ఇది కాంట్రాక్టులకు వాళ్ళ అనుయాయులకు మాత్రమే న్యాయం చేసేటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఈరోజు మనం పక్కకు పెట్టి మళ్ళీ ప్రత్యామ్నాయాన్ని మనం ఎన్నుకుందాం, మనకు మనమే న్యాయం చేసుకుందాం, బాధితులే నాయకులు కావాలి. ప్రొటెస్ట్ లో భాగంగా మా రాహుల్ గాంధీ ప్రొటెస్ట్ చేస్తే ముక్కులో నుంచి అంటే గొడ్డు నిడుచుకుపోయారు, ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది. నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం మా రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతుందని చెప్పి కూడా తెలంగాణలో దాదాపు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు మనం? అంటే ఇన్ని రోజులు నిరుద్యోగులందరూ కూడా అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే బయటికి రానటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒకేసారి రాహుల్ గాంధీకి ఇబ్బంది జరిగింది అనగానే వచ్చేసారు. అంటే వాళ్ళందరూ ఏమంటే మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం, మా రాహుల్ గాంధీ కూడా అందులో భాగం ఏంటని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు మనం? మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత పట్ల పోలీసులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ విధంగా ప్రవర్తించడం తప్పు. ఆ స్థానంలో ఎవరున్నా తప్పే, అట్లా ప్రవర్తించు. ఇప్పుడు ఆ స్థానంలో బీజేపీ వ్యక్తులుండి, కేంద్రం లోపల కాంగ్రెస్ ఉండి అట్లా ప్రవర్తించినా కూడా తప్పే. అది మాటికి తప్పు, అట్లా ప్రవర్తించు. నువ్వు దేశ
ప్రధాన ప్రతిపక్ష నేతకే అసలు అంత ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది, ఆయన మీద కూడా లాఠీ చార్జ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే అది ఎంత ఉన్మాదభరితమైనటువంటి వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ అది. కాబట్టి అది తప్పు, అట్లా ప్రవర్తించకూడదు. రెండో విషయం, నీ ముక్కుకు దెబ్బ దాకి కిందంత గీసుకపోతేనే మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ రోడ్ల మీదకి వచ్చి 5 గంటల సేపు హైదరాబాద్ ట్రాఫిక్ నాగమని చేస్తే మరి మొత్తం కాలు రెక్కలు ఇరిగిపోయి ప్రాణాలు, ఒక విద్యార్థిని ప్రాణాలే కోల్పోయింది, బేవశై పడిపోయారు, తలకాయలు వాళ్ళకి రక్తం ఏరులు అయిపారినటువంటి విద్యార్థుల సంగతి వాళ్ళ గురించి మాట్లాడిరా? లాఠీచార్జ్ చేసిన ఎంబడే వీళ్ళు వచ్చిరా? మాట్లాడలే వీళ్ళు. ఈయన ఇక్కడ జరుగుతూ మేము మాట్లాడకపోతే మా తప్పు అయితే రాహుల్ గాంధీ పోయి నరేంద్ర మోడీ ఇంటి ముంగట కూర్చున్న తర్వాత గప్పుడు వచ్చి వీళ్ళందరూ రోడ్ల మీద కూర్చుంటే అది కాదు. గిడ రోడ్ల మీద కూర్చుండండి, మీకు దమ్ముంటే పోయి ఢిల్లీ రోడ్ల మీద కదా కూర్చొని ఉండ్రి మీరు, ఎక్కడ కదా కూర్చోవాలి. ఇక్కడ హైదరాబాద్లో అందరిని ఆగం చేసుడు ఎందుకు? ఆ రోజు మొత్తం సెక్రటేరియట్ కాడ రోడ్లన్నీ మొత్తం అటు ఇటు బంద్ చేసి పెడితే 5 గంటలు, అర్ధ గంట 5 నిమిషాలలో దాటి రోడ్డు అర్ధ సేపు అక్కడే నిలబడేది. ఎంత దుర్మార్గంగా చేసిర్రు అంటే ఇదంతా స్టంట్లేనా? మీ పబ్లిక్ స్టంట్లే, ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి నాయకుడికే దెబ్బ తాకిందంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేది. ప్రజలకు దెబ్బ తాకినప్పుడు ఎందుకు వస్తలేరు మీరు? విద్యార్థులు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది, విద్యార్థులు నిరుద్యోగులు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ఆ నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేయడానికి నువ్వు ముంగటికి వచ్చిన సాహసం చేసినావు, వాళ్ళని నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని పోయి ఓట్లాడుకొని గెలిచినవి. అంతా కూడా స్టంట్స్. ఈ స్టంట్కు స్టంట్ ఎత్తారు ఖచ్చితంగా, స్టంట్కు స్టంట్ పడుతుంది అని చెప్పి ఈరోజు విద్యార్థులు ఏకమవుతారు, నిరుద్యోగులు ఏకమవుతారు, తెలంగాణ పౌర సమాజం ఏకమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో నిర్వీర్యం చేస్తున్నటువంటి ఉద్యమ అస్తిత్వాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కావచ్చు, బయటికి రాకుండా మభ్యపెడుతున్నటువంటి తీరును కావచ్చు, ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకొని, ఏదో ఒక రోజు విద్యార్థులు ఏకమై ఆలోచించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. క్రాంతి దళ ఆధ్వర్యంలో తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా వాళ్ళందరినీ ఏకం చేసి ముందుకు నడిపిపోతున్నారు? అంటే క్రాంతి దళ గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మాట్లాడలేను, ఎందుకంటే ఇప్పుడే ఇంతకుముందు పృథ్వీరాజ్ అన్న గారు చెప్పిండ్రు క్రాంతి దళ ఒక పార్టీగా అవతరించబోతా ఉన్నది. డెఫినెట్గా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించి ప్రజల పక్షాన నిలబడుతుంది, సమస్యల పక్షాన నిలబడుతుంది, విద్యార్థుల పక్షాన నిలబడుతుంది. మెయిన్గా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ప్రాంత అస్తిత్వము, అదేవిధంగా విద్యా, వైద్యము, నిరుద్యోగమే ప్రధాన ఎజెండాలుగా ముంగడికి పోతాయని చెప్పి ఆయన క్లారిఫై ఇచ్చిండు. కాబట్టి ఈ ప్రశ్న మీరు అన్నని అడిగితే ఇంకా బాగా చెప్తాడు. నేను తప్పకుండా తెలంగాణ క్రాంతి దళ్ తీసుకున్నటువంటి స్టాండ్ని పక్కకు నిలబడి ఖచ్చితంగా నేను వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ లోపల భాగం అవుతా. భవిష్యత్తు లోపల రాజకీయంగా ఎట్లాంటి లక్ష్యాలు కానీ ఏవి కూడా లేవు. ఏంటంటే ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరితోటి నేను నడుస్తా, అది నా స్టాండ్. ఖచ్చితంగా నేను రేపటి రోజున అది రాజకీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ కూడా నేను పార్టీ లోపల ఎట్లాంటి స్థానాన్ని నేను కోరుకోను. కేవలం ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డంతసేపు నేను కూడా ఆ పార్టీతోటి నడుస్తాను.